నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. ప్రస్తుత జీవనశైలిలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా గుండెపోటు శాతం పెరిగిపోతుంది. దీనికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడానికి లైవ్లో ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సుధీర్ రెడ్డి గారు. అలాగే ఇదే అంశానికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. అసలు సడన్ కార్డియాక్ అరెస్ట్కి లేదా రొటీన్గా వచ్చే కార్డియాక్ అరెస్ట్కి డిఫరెన్స్ ఏంటి? సో ఇప్పుడు మనము సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది చాలా ఎక్కువ మందిలో చూస్తున్నాం మనం. ఈ మధ్య మీరు వీడియోస్ వైరల్ అవుతున్నాయి, లైక్ సమ్మన్ ట్రైనింగ్ ఇన్ జిమ్ కానివ్వండి, లేదా మ్యారేజ్ ఫంక్షన్స్లో వెళ్ళి సడన్గా డ్యాన్స్ వేస్తూ సడన్గా వాళ్ళు పడిపోయి కుప్పకూలిపోవడం అవన్నీ చూస్తున్నాం. సో సడన్ కార్డియాక్ అరెస్ట్ మన హార్ట్ని మనము మూడుగా డివైడ్ చేసుకుంటే, లైక్ రక్తనాళాలు కానివ్వండి, లోపల ఉన్నటువంటి మజిల్, అలానే ఎలక్ట్రికల్ సిస్టమ్, ఇలా మూడుగా డివైడ్ చేస్తే మనం రొటీన్గా హార్ట్ అటాక్ అని వింటూ ఉంటాము. అందరికీ చాలామందికి దాన్ని క్లియర్ చేసి స్టంట్ వేస్ అనేది. సో అది ఎప్పుడు రొటీన్ హార్ట్ అటాక్ అంటే బ్లడ్ వెజల్లో బ్లాక్ ఏర్పడి రక్త సరఫరా జరగకుండా కింద ఉన్నటువంటి కండరంకి రక్తం ఆగిపోయినప్పుడు వచ్చేది రొటీన్ హార్ట్ అటాక్ అనమాట. సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది ఈ రొటీన్ హార్ట్ బ్లాకేజ్ వల్ల రావచ్చు, లేకపోతే సడన్గా మనకి లైక్ మీరు వింటూ ఉంటారు కొంతమంది ఫుట్బాల్ ఆడుతూ సడన్గా పడిపోయారు. అదేంటంటే గుండె కండరం లోపల హైపర్ట్రోఫిక్ కార్డియోపతి అని చెప్పేసి ఆ మజిల్ ఎన్లార్జ్మెంట్ వాళ్ళకి తెలియకపోవడం వల్ల రక్తం సరఫరా బయటికి సడన్గా ఆగిపోయి అలా పడిపోతుంటారు. అలానే ఛానలోపతీస్ అంటే మనం లాస్ట్ ఎలక్ట్రికల్ సిస్టమ్ గురించి మాట్లాడాం కదా హార్ట్లో. అదేంటంటే ఇప్పుడు కొంతమందికి లాంగ్ క్యూటీ సిండ్రమ్, షార్ట్ క్యూటీ సిండ్రమ్ అని ఛానలోపతీస్ ఉంటాయి. అంటే ఆ ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా వాళ్ళకి ఆ తెలియకపోవడం వల్ల సడన్గా వచ్చేదాన్ని మనం సడన్ కార్డియాక్ అరెస్ట్ అని అంటాం. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టే ఈ మధ్య జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తే ఈ డీజే సౌండ్స్ వల్ల కార్డియాక్ అరెస్ట్ వస్తుంది, ఆ టైంలో హార్ట్ అటాక్ వస్తుంది అని చెప్పేసి, ఇది అపోహ? నిజంగానే అంత హెవీ సౌండ్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? సో ఓన్లీ సౌండ్ అనే కాదండి, మామూలుగా మనం ఇప్పుడు చూసుకుంటామంటే సో మరి సౌండ్ అందరినీ ఎందుకు మరి కార్డియాక్ అరెస్ట్ అవ్వట్లేదు? ఓన్లీ కొంతమందికి. ఎందుకంటే వాళ్ళలో ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఏదైనా ఎలక్ట్రికల్ సిస్టమ్ మనం ఇందాక మాట్లాడినట్లు ఆ డిస్టర్బెన్స్ వల్ల కానివ్వండి, లేకపోతే హైపోట్రోఫిక్ కార్డియోపతి, ఆ ఓవర్ ఎగ్జైట్మెంటు, ఆ సౌండ్తో పాటు వాళ్ళు డ్యాన్స్ వేస్తూ ఓవర్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల కూడా మనకు సడన్గా కార్డియాక్ అరెస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అసలు ఎందుకంటారు ఇంత పర్సంటేజ్ పెరగడానికి? అసలు అంటే అంతకుముందు ఎప్పుడో 50 తర్వాత 60 అని అనుకునే వయసు నుంచి 30లో కూడా ఇప్పుడు ఎక్కువ గుండెపోటు చూస్తున్నాం, ఎందుకంటారు? మనము ఓల్డెన్ డేస్లో చూస్తే లైఫ్ స్టైల్ కానీ ఇప్పుడు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే ఈ యంగర్ ఇప్పుడు మీరు 32% దర్ ఇస్ ఇంక్రీజ్ ఇన్ హార్ట్ అటాక్స్ ఇన్ ద లేటెస్ట్ 30 to 50 years మధ్యలో. ఒకప్పుడు మనం అందరము 50s, 60sలోనే వాళ్ళకి ఓపెన్ హార్ట్ సర్జరీ అవ్వడం కానీ, స్టంట్ పడడం కానీ, లేదా సడన్ కార్డియాక్ డెత్ అలా అయ్యేది. ఎందుకు అంటే ఈ యంగ్ జనరేషన్ ఇప్పుడు మన 30 to 50లో ఉండే వాళ్ళందరూ కూడా ఎక్కువ స్ట్రెస్కి లోన్ అవుతున్నారు. సో స్ట్రెస్ మే బి డ్యూ టు ఎనీ అదర్ ఫ్యాక్టర్స్ లైక్ వర్క్ స్ట్రెస్ అవ్వచ్చు, ఫ్యామిలీ స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్ అవ్వచ్చు. ఆ స్ట్రెస్తో పాటు ల్యాక్ ఆఫ్ స్లీప్, అండ్ దాంతోపాటు ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, దాంతోపాటు ఎక్సెసివ్ అడిక్షన్స్ లైక్ స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, అదర్ సబ్స్టెన్స్ అబ్యూజెస్ కానీ, ఇలాంటి వాటి వల్ల కూడా మనకు సడన్ కార్డియాక్ హార్ట్ అటాక్స్ పెరిగాయి. ఓకే, ఒక కాలర్ రెడీగా ఉన్నారు భీమవరం నుంచి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు మాట్లాడండి. నమస్తే సత్యనారాయణ గారు, చెప్పండి. బైపాస్ జరిగి 3 సంవత్సరాలు అయింది సార్. అండి బైపాస్ జరిగి 3 సంవత్సరాలు అయిందండి. బైపాస్ జరిగి 2 సంవత్సరాలు అయింది. ఓకే. ఎడం చెయ్యి లాగుతుంది సార్, కొంచెం ఇబ్బంది పడుతుంది బాగా. ఏంటి సార్? ఓన్లీ ఎడం చేయి లాగుతుందా మీకు? గుండె కూడా కొంచెం పట్టినట్టు అనిపిస్తుంది సార్. గుండెల్లో కూడా కొద్దిగా నొప్పిగా ఉంటుంది, ఎడం చేయి లాగుతుంది. సో రొటీన్ చెకప్ వెళ్తున్నారా సార్ మీరు కార్డియాలజిస్ట్ దగ్గరికి బైపాస్ అయిన తర్వాత? వెళ్తున్నారు. మరి ఏం చెప్పారు డాక్టర్ గారు? ఇది ఓకే, మందులు వాడిన తర్వాత కూడా మీకు అది నొప్పి తగ్గట్లేదు. ఓకే, మీకు షుగర్ ఉందా అండి? షుగర్ లేదు సార్, బీపీ ఉంది. ఓకే సరే. అంటే ఒక్కసారి ఇప్పుడు కార్డియాలజిస్ట్ చూసి అది హార్ట్ పెయిన్ కాదు అన్నారంటే
మోస్ట్లీ మీ కండరాల నొప్పి లేకపోతే మనకు ఈ భుజం ఒక జాయింట్ పెయిన్ కూడా అట్లా అవ్వచ్చు సార్. సో ఒకసారి రొటీన్ టెస్ట్లే కాకుండా ఒకసారి మీరు వస్తే మళ్ళీ మనం సిటీ యాంజియోగ్రామ్ ఒకసారి చూసేసి ఇంకేమన్నా బ్లాక్స్ ఏమైనా ఏర్పడ్డాయో ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఓకే, అసలు గుండె నొప్పి వచ్చే ముందు ఏవైనా లక్షణాలు కనిపిస్తాయా? అలాగే చెస్ట్ పెయిన్ అంటే ఏ పెయిన్ అయినా కూడా మనం హార్ట్ అటాక్గానే భయపడాలా? యా, సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే ఈరోజు ఓపీకి వచ్చే ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ మాకు నొప్పి వస్తుంది కానీ అది ఎలా గుండె నొప్పియా లేకపోతే గ్యాస్ నొప్పియా లేకపోతే ఇంకొకటి చెయ్యి నొప్పి అనేది మేము డిఫరెన్షియేట్ చేయరు. సో మామూలుగా మనకు రొటీన్గా హార్ట్ సిమ్టమ్స్ మెయిన్ కంప్లైంట్ ఇస్ చెస్ట్ పెయిన్ అండి. అదే కాకుండా బ్రెత్లెస్నెస్ అంటే కొద్దిగా శ్వాస అందకపోవడము, మూడోది గుండె దడ, తర్వాత చెస్ట్ పెయిన్ అందరికీ ఒకటేలాగా ఉండదు. సో చెస్ట్ పెయిన్ కెన్ బి డిఫరెంట్ టు డిఫరెంట్ పర్సన్స్. అంటే ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుంది. ఒకరికి ఓన్లీ చాలా చిన్న పెయిన్గా వస్తుంది, ఒకరికి భరించలేని నొప్పిగా వస్తుంది, కొంతమందికి ఓన్లీ చెస్ట్ దగ్గరే వస్తుంది, కొంతమందికి చెస్ట్ బ్యాక్ సైడ్ రావచ్చు, కొంతమందికి లెఫ్ట్ హ్యాండ్కి రావచ్చు, కొంతమందికి జా పెయిన్ రావచ్చు. సో దాంతోపాటు అసోసియేటెడ్. సో అందరికీ చెస్ట్ పెయిన్ అనేది ఒకటేలాగా ఉండదు. సో మనకి చెస్ట్ పెయిన్ వచ్చి మీకు ఒక అరగంట కంటే ఎక్కువసేపు ఉంటుంది, మీకు తగ్గట్లేదు ఏం చేసినా కూడా అన్నప్పుడు దయచేసి గో టు ఏ నియర్ బై హాస్పిటల్. అది ప్రూవ్ చేసుకోండి అది హార్ట్ పెయిన్ కాదు, అదొక గ్యాస్ట్రిక్ పెయిన్ అని చెప్పేసి. అంతేగాని అలానే పెయిన్ ఉందని చెప్పేసి నైట్ అంతా పడుకొని నిద్రపోవడము, ఎప్పుడు సీరియస్ అయినప్పుడు ఆ భరించలేని నొప్పి రావడం అలా చేయకుండా దయచేసి నొప్పి అరగంట కంటే మీకు ఎక్కువగా ఉంది, మిమ్మల్ని అది ఇంటెన్సిటీ పెరుగుతోంది అంటే మాత్రం దయచేసి గో టు ఏ నియర్ బై హాస్పిటల్. ఓకే, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు నల్గొండ నుంచి శేఖర్ గారు. శేఖర్ గారు మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే శేఖర్ గారు, చెప్పండి. సార్ నాకు స్టంట్ ఆపరేషన్ అది ఏంటిదా నాకు తెలియదు. మొత్తం కంటే ఆపరేషన్ అంటే అయింది సార్ ఒకటి నాకు కంపెనీలో. స్టంట్ అంటే మీకు ఓపెన్ హార్ట్ చేశారా లేకపోతే చెయ్యి నుంచి చేశారా సార్? చెయ్యి కాలు నుంచి చేశారా? నాకు తొడ దగ్గర చేశారు కొంచెం. మోస్ట్లీ స్టంటే వేసింటారు సార్. ఓకే, అయితే నేను ప్రజెంట్ టాబ్లెట్స్ ఇవి వాడుతున్నాను సార్. ఇబ్బంది 5mg ఒకటి, ఓకే ఒకటి. ఓకే సార్, ఈ టాబ్లెట్స్ వాడుతున్నాను. అమీఫ్లూ టాబ్లెట్ ఒకటి వాడుతున్నాను. ఓకే. అయితే ఈ టాబ్లెట్స్ అన్ని దాదాపు నాకు 2011లో నాకు ఆపరేషన్ అయింది, కానీ ఇప్పుడు 10 years దాటిపోయింది. అవును. ఇప్పుడు అంటే ఇది లైఫ్ లాంగ్ ఇట్లనే టాబ్లెట్స్ కంటిన్యూ చేయాలా, ఏమన్నా ఆపే అవకాశం ఉంటుందా కూడా ఉండదా? సార్ లైఫ్ లాంగ్ మీరు మెడికేషన్స్ అన్నీ వాడకపోయినా కొన్ని అయితే కంపల్సరీ వాడాలండి. ఒక్కసారి స్టంట్ వేసాము అంటే మనం మళ్ళీ మన రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటంటే ఆ స్టెంట్ మళ్ళీ బ్లాక్ అవ్వకుండా చూసుకోవడం. సో దానికోసం ఏంటంటే ఈ బ్లడ్ థిన్నర్ కానివ్వండి, లేకపోతే కొలెస్ట్రాల్కి వాడే ట్యాబ్లెట్, మీకు బీపీ షుగర్ ఉన్నటువంటి వాటిని కంట్రోల్ చేసుకోవడం, వీటికన్నిటికైతే మనం లైఫ్ లాంగ్ మెడికేషన్స్ వాడాల్సిందే. ఓకే, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు అన్నమయ్య జిల్లా నుంచి నాగార్జున గారు. నాగార్జున గారు మాట్లాడండి. ఓకే, అలాగే చెస్ట్ పెయిన్ అంటే హై బీపీ షుగర్ ఇలా ఉన్న వారికి చెస్ట్ పెయిన్ ఖచ్చితంగా వస్తుందా, లేదా వాళ్ళు ఏమైనా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి చెస్ట్ పెయిన్ అనడం కంటే హార్ట్ అటాక్ రావడానికి ఛాన్సెస్ అదర్స్తో పోలిస్తే కొద్దిగా ఎక్కువ డెఫినెట్గా హయ్యర్ సైడ్ ఉంటుందండి. సో ఎందుకు అంటే బీపీ ఉన్నప్పుడు కానీ షుగర్ ఉన్నప్పుడు కానీ మనకు రక్తాలలో ఈ షుగర్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం కానివ్వండి, ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం వల్ల ఎక్సెస్ ఫ్యాట్ డిపాజిషన్, సో రక్తాలలో మనకి ఫ్యాట్ డిపాజిట్ అవ్వడము, సో అలాంటి వాళ్ళకు ఈజీగా హార్ట్ అటాక్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సేమ్ థింగ్ విత్ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు కూడా, అంటే బీపీ ఉన్న వాళ్ళకు కూడా ఆర్టీరియల్ స్టిఫ్నెస్ రావడం వల్ల దానివల్ల మనకు మెల్లగా అదర్స్తో పోలిస్తే వాళ్ళకి ఎక్కువ బ్లడ్ క్లాట్ అయిపోయి మనకు బ్లడ్ ఫ్యాట్ డిపాజిట్ అయ్యి వాళ్ళకి మెల్లగా హార్ట్ అటాక్ రావడానికి ఛాన్సెస్ నార్మల్ వాళ్ళతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ స్టైల్ చూసుకున్నా కూడా స్ట్రెస్ కానీ నిద్ర లేకపోవడం కానీ ఎక్కువగా నైట్ షిఫ్ట్ చేసేవారు కూడా ఎక్కువగా ఉంటారు. సో వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది హార్ట్ అటాక్ సంబంధించి? సో ఇప్పుడు స్ట్రెస్ అనేది ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్ స్టైల్లో అందరికీ కామన్. నాకు ఉంటుంది, మేడంకి ఉంటుంది, మీకు ఉంటుంది. స్ట్రెస్ అనేది ఎవ్రీవన్ హ్యాస్ టు గో త్రూ సమ్ సార్ట్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ ద లైఫ్. కానీ దాన్ని ఎలా స్ట్రెస్ని మనం మేనేజ్ చేసుకోగలగాలి అంటే డూయింగ్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేయడం కానివ్వండి, మెడిటేషన్, యోగా ఇలాంటివన్నీ చేసుకుంటూ మనం స్ట్రెస్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయలేం, బట్ వీ హ్యావ్ టు కీప్ ఇట్ అండర్ కంట్రోల్. దెన్ కమింగ్ టు నైట్ షిఫ్ట్స్, అంటే ఇప్పుడు మనకు మనిషికి కనీసం అంటే అడల్ట్కి 6 to 8 hours ఆఫ్ స్లీప్
ఎవ్రీడే చాలా అవసరం అండి. అంటే మినిమం 6 మ్యాక్సిమం 8 అవర్స్ నిద్రపోగలగాలి. యావరేజ్గా మనం చెప్పే 7 అవర్స్ ఆఫ్ స్లీప్. ఎప్పుడైతే మనకు స్లీప్ తగ్గుతూ వస్తూ ఉందో, అంటే లైక్ ఇప్పుడు 1 వీక్ అవ్వచ్చు, 1 మంత్ అవ్వచ్చు, అది 1 ఇయర్ అవుతుంది. సో యాజ్ స్లీప్ తగ్గిపోయే కొద్దీ మన బాడీకి హీల్ అయ్యే కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది అది. సో ఆటోమేటిక్గా మనలో ఆక్సిడెంట్స్ బాగా పెరిగిపోయి మనకు స్ట్రెస్ పెరిగిపోయి మళ్ళీ సేమ్ థింగ్ మనకి బ్లడ్ ప్రెషర్ రావచ్చు, షుగర్ రావచ్చు, ఇండైరెక్ట్ మళ్ళీ ఇది కొలెస్ట్రాల్ డిపోజిషన్, హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్స్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. సో అట్లీస్ట్ ట్రై టు మెయింటైన్ 6 to 8 అవర్స్ ఆఫ్ స్లీప్. ఓకే, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. కోదాడ నుంచి మహేష్ గారు మాట్లాడండి. మహేష్ గారు మాట్లాడండి. హలో, నమస్తే సార్. నమస్తే మహేష్ గారు. అది మాది కోడ సార్. సార్ మాకు పెయిన్ అప్పుడప్పుడు పెయిన్ లైట్గా వచ్చింది, వెళ్ళిపోతుంది సార్. ఒక 2 సెకండ్ పాటు పెయిన్ నుంచి వెళ్ళిపోతుంది సార్. ఓకే సార్. ఓకే, ఇప్పుడు ఒకసారి వస్తుంది సార్. మీ వయసు ఎంత అండి? 40 సార్. బీపీ, షుగర్ ఏమన్నా ఉన్నాయా? లేవు సార్. సార్ మీరు రొటీన్ చెకప్కి ఒకసారి రావాలి సార్, కంపల్సరీగా ఒక రొటీన్ చెకప్ చేయించుకోండి. సో దాంతో మనం తెలిసిపోతుంది అది హార్ట్ పెయినా కాదా అని. సో రొటీన్ హెల్త్ చెకప్ చేసినా సరిపోతుంది. అలా మీరు 40 years ఇచ్చారంటున్నారు కాబట్టి దయచేసి మీ షుగర్స్, బీపీ, కొలెస్ట్రాల్, ఈసీజీ, టుడియక్ లాంటి రొటీన్ టెస్ట్ చేసుకుంటే మనకు అది హార్ట్ పెయిన్ కాదని మనం ప్రూవ్ చేయగలుగుతాం. ఓకే, ఇన్ కేస్ సడన్గా ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? సో ఇప్పుడు రొటీన్గా మనము ఎక్కడైనా మనం ఫంక్షన్లోకి వెళ్ళినా, మేడం ఉన్నట్టు ఇంట్లో కానీ ఎక్కడన్నా సడన్గా పేషెంట్ ఎవరైనా కొలాప్స్ అవుతే అది హార్ట్ అటాక్ అయినా అవ్వచ్చు అండి, లేకపోతే నేను ఇంతకుముందు చెప్పినటువంటి హైపర్ట్రోఫిక్ కార్డియోపతి అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా మనకు. సో పేషెంట్ అన్రెస్పాన్సివ్ అయిన వెంటనే మనం ఇమ్మీడియట్గా చేయగలగాల్సింది సిపిఆర్ చేయాలి. సో సిపిఆర్లో మళ్ళీ మనకు అంటే ఆ ట్రైన్డ్ సిపిఆర్ వాళ్ళు ఉంటారు, అన్ట్రైన్డ్ వాళ్ళు ఉంటారు. సో దానికి తగ్గట్టుగా మనకు గైడ్లైన్స్ మారుతాయి. సో ట్రైన్ సిపిఆర్లో ఉంటే యాజ్ యూజువల్గా సిపిఆర్ చేసుకుంటే ఇమ్మీడియట్గా కాల్ ఫర్ అన్ అంబులెన్స్ ఇమ్మీడియట్లీ. అండ్ ఆ అంబులెన్స్ వచ్చేంత వరకు అట్లీస్ట్ వీళ్ళు మనకు సో చెస్ట్ కంప్రెషన్స్ ఇస్తూ మనకు మౌత్ బ్రీతింగ్ ఇవ్వగలిగితే మనం ఎంతో కొంతగా ఆ అరెస్ట్ నుంచి మనం బ్లడ్ సప్లై, పేషెంట్కు వైటల్ ఆర్గన్స్ కన్నిటి బ్లడ్ సప్లై తగ్గకుండా చూసుకోగలుగుతాం. ఓకే, ఇప్పుడు సిపిఆర్ విషయానికి వస్తే ఇప్పుడు మీరు అన్నట్టుగా ట్రైన్డ్ అన్ట్రైన్డ్ అనుకుంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చాలా చూస్తున్నాం, యూట్యూబ్లో కానీ. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. నెల్లూరు నుంచి కృష్ణయ్య గారు మాట్లాడండి. కృష్ణయ్య గారు మాట్లాడండి. కృష్ణయ్య గారు చెప్పండి. హలో, నమస్తే సార్. నమస్తే అండి. హలో, మీరు డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి, టీవీ ఉంటే మ్యూట్ లో పెట్టేసేయండి. చెప్పండి. ఫోన్ లో మాట్లాడుతున్నాను. చెప్పండి కృష్ణయ్య గారు చెప్పండి. హలో సార్, ఫోన్ లో మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఇప్పుడు 22లో కొంచెం 2022లో పెయిన్ వచ్చింది సార్. నాకు హార్ట్ పెయిన్ వచ్చింది. ఓకే, మీరు డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడాలండి, టీవీ వినొద్దు. వచ్చినప్పుడు స్టంట్ వేసారు సార్. ఒక అంటే లెఫ్ట్ సైడ్ వచ్చి 90% బ్లాక్ అని చెప్పేసి స్టంట్ వేశారు. ఓకే సార్. రైట్ సైడ్ వచ్చేసి 60% బ్లాక్ అని ఒకసారి మొత్తం 3 స్టంట్స్ పడ్డాయి సార్. ఓకే అండి. దానికి టాబ్లెట్ వచ్చేసి ఫస్ట్ ఎక్కువ తిన్నాను, ఇంకోటి వచ్చేసి ఆ కొలెస్ట్రాల్ సపరేట్ పెట్టారు. ఓకే. తర్వాత ఆఫ్టర్ 1 year ఎక్కువ గోల్డ్ 20 అని పెట్టారు సార్. ఓకే. దాని తర్వాత బీపీ లేదు సార్. నాకు బీపీ షుగర్ లేదు, టాబ్లెట్ 20 పెట్టారు. ఓకే. కృష్ణయ్య గారు. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. అలాగే ఇప్పుడు సిపిఆర్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో అలాగా యూట్యూబ్లో వీడియోస్ చూసి కానీ సోషల్ మీడియాలో చూసి అలా సిపిఆర్ చేయొచ్చు అంటారా? ఈ మనం ఆన్లైన్లో చూసి నేర్చుకున్న సిపిఆర్ ఇస్ లైక్ ఏ అన్ట్రైన్డ్ సిపిఆర్ లాగానే చెప్పాలండి. బట్
సో సిపిఆర్ అనేది పెద్ద కష్టమైన విషయం కాదు, కానీ అట్లీస్ట్ ఒక్క ట్రైనింగ్కి మనం అటెండ్ అవ్వగలిగితే ఏమవుతుందంటే ఎన్ని కంప్రెషన్స్ ఎంతసేపులో ఇవ్వాలి, అట్లనే చెస్ట్కి మనము వీ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్ టు రికాయిల్ బ్యాక్ అండ్ దెన్ 30:2 అట్లా బ్రీతింగ్, మనం 30 కంప్రెషన్స్ తర్వాత 2 బ్రీతింగ్స్ ఇవ్వడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అంటాం కదా, అంటే ఇప్పుడు ఆన్లైన్లో చూస్ చేయొచ్చు అంటే అసలు ఏమీ చేయకుండా ఏదో ఒకటి మనము చేయగలిగితే, బట్ ఏదైనా చేసినప్పుడు మనము హామ్ చేయకుండా ఉండగలగాలి పేషెంట్కి. సో అట్లీస్ట్ చెస్ట్ కంప్రెషన్స్ ఇవ్వగలిగి అంతసేపు అంబులెన్స్ వచ్చేంతవరకు చేయగలిగితే చాలండి. దట్ ఈస్ ఆల్వేస్ బెటర్, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. ఓకే, అలాగే ఫస్ట్ అవర్ ఇంపార్టెన్స్ ఏంటి? సో ఇప్పుడు మనము హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే యాజ్ పర్ మనకి గైడ్లైన్స్ ప్రకారంగా ఏంటంటే డోర్ టు బెలూన్ టైం అంటాము. సో అది లెస్ దెన్ మనకు 90 minutes లోపలే మనకు ఆ స్టంట్ అనేది, అంటే మనకు రక్తనాళం బ్లాక్ అయిపోయి కింద కంఠంకి రక్తం సరఫరా ఆగిపోతుంది. సో అది ఎంతసేపు మనం ఆ ఫస్ట్ 1.5 hours దాన్ని ఓపెన్ చేయగలిగి మళ్ళీ ఆ బ్లడ్ ఫ్లోని రీస్టోర్ చేయగలిగితే మనకు కంఠం మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ ఆ 1.5 hours వెరీ క్రూషియల్ టైం అనేది, అందుకని ఆ టైంలో కానీ మనము చేయలేకపోతే ఎంత టైం ప్రొలాంగ్ అవుతా ఉంటే మజిల్ డ్యామేజ్, ఇర్రివర్సబుల్ డ్యామేజ్ అయిపోతుందండి మనకు. ఓకే, అలాగే సర్జరీ చేసే పరిస్థితులు ఎప్పుడు వస్తాయి? అసలు స్టంట్ అంటారు, సో స్టంట్ వేయడం అంటే ఏంటి? సో స్టంట్ వేయడం అంటే అదే ఇందాక చెప్తాను కదా, సో మనకు ఎప్పుడైతే బ్లడ్ వెజల్ బ్లాక్ అయిపోయి కంప్లీట్గా బ్లడ్ ఫ్లో ఆగిపోతుందో దాన్ని మనం ఫస్ట్గా ఓపెన్ చేసి దానికి ఫ్లో ఎస్టాబ్లిష్ చేసి మళ్ళీ అది మూసుకుపోకుండా ఎక్కడైతే రక్తనాళం డ్యామేజ్ అవుతుందో అక్కడ స్టంట్ ప్లేస్ చేస్తారు. స్టంట్ అంటే మనకు ఒక ఇట్స్ లైక్ ఏ మెటాలిక్ మనకు స్ట్రక్చర్ లాగా ఉంటుందండి, పొరలు లాగా, అంటే మనకు స్ప్రింగ్ లాగా ఉంటుంది. సో అది ఏం చేస్తుంది, ఆల్రెడీ డ్యామేజ్ అయినటువంటి రక్తనాళం మళ్ళీ అక్కడ వచ్చి బ్లడ్ క్లాట్ అవ్వకుండా, ఇప్పుడు మనం వేసే స్టెంట్స్ అనేవి డ్రగ్ ఎలిటింగ్ స్టెంట్స్ అంటాం. అంటే ఆ పొరల్లో నుంచి మెల్లగా డ్రగ్ రిలీజ్ అవుతా అక్కడ ఒక రిపేర్ లాగా చేస్తూ ఉంటుంది. సో అది మనం స్టంట్ వేయడం అంటే. అది సర్జరీ అంటే ఇప్పుడు ఒక పేషెంట్కి ఏదైనా మల్టిపుల్ బ్లాక్స్ ఉండి, డయాబెటీస్ కూడా ఉండి, మేజర్ ఆర్టరీలో బ్లాక్ ఉన్నప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ కింద మనం బైపాస్ సర్జరీ కూడా ఇస్తాము. కొంతమందికి బైపాస్ అంటే చాలా భయం ఉంటుంది, ఓపెన్ హార్ట్ చేసుకోవడం ఎందుకు అన్నప్పుడు మనం మల్టిపుల్ స్టెంట్స్ వేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, అలాగే ఇప్పుడు మహిళల్లో కూడా హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి. సో ఇది పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ డిఫరెన్స్ ఎలా ఉంటుంది? నార్మల్గా ఇప్పుడు వెన్ వీ టేక్ లైక్ లేడీస్ని మనం బిఫోర్ మెనోపాస్ తీసుకుంటే వాళ్ళలో ఈస్ట్రోజన్ సిక్రేషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఈస్ట్రోజన్ లైక్ ప్రొటెక్టివ్ హార్మోన్ అనమాట. సో అందుకని బిలో 50s మేల్స్కి చాలా ఎక్కువగా ఉంటుంది, బట్ ఆఫ్టర్ 50s దే ఆర్ ఈక్వలెంట్, అంటే మేల్ అండ్ ఫిమేల్ రేషియో 1:1 వస్తుంది. అదే బిలో 50 అయితే మేల్ 1.5 అయితే ఫిమేల్ని మనం 0.5 లాగా అప్ టు 0.75 లాగా తీసుకోవచ్చు. వై? బికాస్ బిఫోర్ మెనోపాస్ దేర్ ఈస్ట్రోజన్ హార్మోన్ ఈజ్ హయ్యర్ సైడ్ అండ్ ఇట్ ప్రొటెక్ట్స్ డెఫినెట్లీ అంటే ఈస్ట్రోజన్ వల్ల మనకి ఈ బ్లడ్ క్లాటింగ్ కానివ్వండి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడం, ఇవన్నీ కూడా చాలా మనకి హెల్ప్ చేస్తాయి లేడీస్కి. ఓకే, ఒకసారి స్టంట్ వేశాక లేదా సర్జరీ చేశాక ఒక సేఫ్ పీరియడ్ అంటూ ఉంటుందా? అండ్ ఇంకొకసారి హార్ట్ అటాక్ వస్తే చాలా డేంజర్ అని చెప్తూ ఉంటారు, ఇది ఎందుకు? సో మనం స్టంట్ వేసిన తర్వాత ఏమవుతుంది అంటే ఈ బాడీ కానీ హార్ట్ కానీ అడాప్ట్ అవ్వడానికి కొద్దిగా టైం తీసుకుంటుందండి. సో ఫస్ట్ 24 hours వెరీ క్రూషియల్. అందుకని మనం స్టంట్ అయిన వెంటనే పేషెంట్ని చాలా ఫస్ట్ 24 to 48 hours వీల్ అబ్జర్వ్ ఇన్ క్లోజ్ ఐసీయూ, బికాస్ సమ్ టైమ్స్ బాడీ మైట్ రియాక్ట్ ఇన్ అదర్ వే దట్ నాకేదో ఫారిన్ లాగా బాడీ లాగా వచ్చింది, సో ఇట్ మైట్ అగైన్ రీక్లాట్ అవ్వచ్చు, అంటే మళ్ళీ బ్లడ్ క్లాట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. వన్స్ మనం 24 to 48 hours మనల్ని బాడీ కానీ హార్ట్ మనకు ఆ స్టంట్ని యాక్సెప్ట్ చేస్తే రీస్టినోసిస్ ఛాన్సెస్ మెల్లగా తగ్గుతూ ఉంటాయి. కానీ ఓన్లీ రీస్టినోసిస్ ఓన్లీ దీనివల్లనే కాదండి, మళ్ళీ మన లైఫ్ స్టైల్ మళ్ళీ మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం కానివ్వండి, రెగ్యులర్ చెకప్స్ వెళ్ళడానికి కానివ్వండి, మన షుగర్స్, కొలెస్ట్రాల్, బీపీని కంట్రోల్లో పెట్టుకుంటే రీస్టినోసిస్ ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. లేదు నాకు ఆల్రెడీ ఒకసారి క్లియర్ అయిపోయింది, నేను మళ్ళీ యాజ్ యూజువల్గా నేను మళ్ళీ స్ట్రెస్ తీసుకుంటాను, మళ్ళీ ఆల్కహాల్ తీసుకుంటాను, స్మోకింగ్ తీసుకుంటాను అంటే మళ్ళీ మీకు న్యాచురల్ వెజల్ ఎలా అయితే బ్లాక్ అయిందో స్టంట్ కూడా అలానే బ్లాక్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా సర్జరీ అయ్యాకనే కాదు, ముందు కూడా మనకు ఒక హెల్తీ లైఫ్ స్టైల్ ఉండాలి, హార్ట్కి సంబంధించి, హార్ట్ ఆరోగ్యానికి సంబంధించి అనుకుంటే ఎలా ఉండాలంటారు? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అండి, మనకు లేటెస్ట్గా సో యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, స్లీప్ చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. స్లీప్ మినిమం 6 to 8 hours క్వాలిటీ ఆఫ్ స్లీప్ తీసుకోవాలి. అంటే పడుకున్నాము,
ఫోన్ అలా పక్కన పెట్టుకుంటాం, ఆ మెసేజ్లో వస్తూ ఉంటే డిస్టర్బ్ అవ్వదు. సో స్క్రీన్ టైం తగ్గించాలి. స్క్రీన్ టైం తగ్గించి మంచి క్వాలిటీ స్లీప్ టైం తీసుకోవాలి. రెండోది సెడెంటరీ లైఫ్ స్టైల్. మనందరం ఇప్పుడు చాలామంది రోజంతా ఆఫీస్లో కూర్చొని వీఆర్ నాట్ వాకింగ్. అట్లీస్ట్ మనము ఎవ్రీడే 45 minutes to 60 minutes వాక్ చేయగలగాలి. 10,000 steps గోల్ రీచ్ అవ్వాలి. అలా కాదు నేను జిమ్కి వెళ్తాను అలా అంటే అట్లీస్ట్ 150 minutes పర్ వీక్ మోడరేట్ ఇంటెన్సిటీ అయితే, 75 minutes పర్ వీక్ ఇఫ్ ఇట్ ఈస్ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అయితే కనీసం రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ అనేది చేయాలి. దీంతో ఇలానే కాకుండా మనము ఫుడ్ విషయానికి వస్తే ప్రాసెస్డ్ ఫుడ్ను బాగా తగ్గించాలండి. సో ట్రై టు అవాయిడ్ సాచురేటెడ్ ఫ్యాట్స్. సో గో ఫర్ అన్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అలాంటివి తీసుకోగలగాలి. మంచి యాంటీ ఆక్సిడెంట్ డైట్స్ తీసుకొని స్టోర్డ్ అండ్ క్యాన్డ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. సో ఆటోమేటిక్గా మనకు 50 to 60% రిస్క్ తగ్గిపోతుంది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన లైఫ్ స్టైల్ అంతా ఏ ఏజ్ నుంచి తీసుకోవాలి? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అండి. సో మనందరం ఒక మిత్ అనుకుంటూ ఉంటాం ఏంటంటే ఫ్యాట్ డిపాజిషన్ అంటే ఏ 40s, 50s స్టార్ట్ అవుతుంది, హార్ట్ అటాక్ అంటే నాకు ఏ 60s వస్తుంది. కాదు. సో ఫ్యాట్ డిపాజిషన్ స్టార్ట్ ఫ్రమ్ యాజ్ ఎర్లీ యాజ్ ఫ్రమ్ 10 years ఆఫ్ ఏజ్ నుంచి మనకు ఫ్యాట్ డిపాజిషన్ స్టార్ట్ అవుతుంది. సో మనం ఎంత ఎర్లీగా అంటే ఏదో 10లోనే 15లోనే మేము జిమ్కి వెళ్ళమని నేను చెప్పట్లేదు, కానీ హెల్తీ లైఫ్ స్టైల్ అంటే అట్లీస్ట్ డైలీ ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes వాక్ చేయడం కానివ్వండి, పిల్లల్లో అయితే పేరెంట్స్తో కలిపి వాకింగ్కి వెళ్ళడం కానివ్వండి, మంచి క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఎట్లా చిన్నపిల్లల్లో ఉంటుంది దాన్ని అట్లనే మనం ప్రొలాంగ్ చేసుకుంటూ ఉండాలి. సో స్టార్ట్ యువర్ లైక్ ఏ గుడ్ లైఫ్ స్టైల్ ఆర్ వెరీ గుడ్ ప్రోడక్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. లైక్ 15 years నుంచే 10 years నుంచే స్టార్ట్ ఏ గుడ్ లైఫ్ స్టైల్ అండి. ఓకే, అలాగే మనం ఎక్కువగా బ్లడ్ థిన్నర్స్ గురించి కూడా ఎక్కువగా వింటూ ఉంటాం. ఇవి ఎవరికి సజెస్ట్ చేస్తారు, ఎవరు వాడాలి? సో బ్లడ్ థిన్నర్స్ అనేది ఇప్పుడు యాజ్ పర్ లేటెస్ట్ ఇంతకుముందు ఒక ఏజ్ వచ్చి బీపీ షుగర్ ఉందంటే మనం బ్లడ్ థిన్నర్స్ ఖచ్చితంగా ప్రివెంటివ్ కోసం పెట్టేవాళ్ళమండి. కానీ లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారంగా బ్లడ్ థిన్నర్ పర్సే ప్రైమరీ ప్రివెన్షన్ లేదు. అంటే అది వేసుకుంటే హార్ట్ అటాక్ రాదు అనేది ఏం లేదు. సో బట్ దాని ప్లేస్లోకి మనకి ఇప్పుడు స్టాటిన్ అనేది ఒక మంచి ట్యాబ్లెట్, అంటే కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ మనం వాడుతున్నాం. అవి అయితే మనకు ప్రైమరీ ప్రివెన్షన్ కూడా హెల్ప్ అవుతుంది. కానీ బ్లడ్ థిన్నర్స్ ఎవరిలో అవసరం అంటే ఆల్రెడీ స్టంట్ వేసాము, లేకపోతే ఆల్రెడీ ఒకసారి బైపాస్ సర్జరీ అయింది మాత్రం వాళ్ళు మాత్రం లైఫ్ లాంగ్ బ్లడ్ థిన్నర్స్ వాడాలి. ఫస్ట్ ఇయర్ కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు, కానీ యాజ్ స్టంట్ మనకు ఏజ్ అయ్యే కొద్దీ మనం డోస్ తగ్గించుకుంటూ వస్తాం. మినిమల్ డోస్లో పెట్టాం, బట్ లైఫ్ లాంగ్. అంటే అవి ఎలా వాడాలని సజెస్ట్ చేస్తారు? ఇన్ కేస్ లాంగ్ టర్మ్ వాడితే మళ్ళీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? సో బ్లడ్ థిన్నర్స్కి పర్సే సైడ్ ఎఫెక్ట్స్ అంటూ చాలా తక్కువ అండి. ఓన్లీ అంటే ఇప్పుడు ఏదైనా మనం సర్జరీకి వెళ్తున్నాం, సో బ్లడ్ థిన్నర్ వాడుతూ సర్జరీకి వెళ్తాను 4-5 days మనం స్టాప్ చేసి సర్జరీకి వెళ్ళాము. లేదు ఏదైనా దెబ్బ తగిలింది అంటే మనం వింటూ ఉంటాం చాలా మనము, సార్ నేను మెట్లు ఎక్కుతుంటే సడన్గా నా కాలు తగిలింది సార్, నా బ్లడ్ అసలు క్లాట్ అవ్వట్లేదంట. సో అది మనం దాని సైడ్ ఎఫెక్ట్ లాగా తీసుకోకుండా దానివల్ల మనకు అడ్వాంటేజెస్ మనం తీసుకోవాలి. స్టాటిన్ థెరపీలో మనకు సైడ్ ఎఫెక్ట్స్ అంటే చాలా మనకి ఇండియన్స్లో ఒక మిత్ అనేది ఉంది. అంటే ఏంటంటే స్టాటిన్ వేసుకుంటే నాకు చాలా కీళ్ళ నొప్పులు వస్తున్నాయి, లేకపోతే కండరాల నొప్పులు వస్తున్నాయి అని చెప్తూ ఉంటారు. సో మనకు కూడా ఇప్పుడు టాలరెన్స్ లెవెల్ బాగా పెరిగింది. సో అట్లీస్ట్ స్టాటిన్ని మనము మైల్డ్ ఇంటెన్సిటీ, మోడరేట్ ఇంటెన్సిటీ, హై ఇంటెన్సిటీ 3 విధాలుగా డివైడ్ చేసుకుంటే ఫస్ట్ ప్రైమరీ ప్రివెన్షన్కి అయితే మనం మైల్డ్ ఇంటెన్సిటీ సరిపోతుందండి. అదే స్టంట్ వేసుకుంటే మాత్రం మోడరేట్ టు హై ఇంటెన్సిటీ స్టాటిన్ మాత్రం కంపల్సరీ లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది. ఓకే డాక్టర్ గారు, అసలు హార్ట్ అటాక్ ఇప్పుడు మీరు బ్లడ్ థిన్నర్స్ అంటే ఆఫ్టర్ సర్జరీ గురించి చెప్తున్నారు. ఇన్ కేస్ ముందుగానే హార్ట్ అటాక్ రాకుండా తీసుకోవాల్సిన టాబ్లెట్స్ ఏమైనా ఉంటాయా? సో ఓన్లీ వన్ థింగ్ ప్రూవ్డ్ అండి మనకు, అలా హార్ట్ అటాక్ కానీ మనకు బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ప్రివెంట్ చేయడానికి ఓన్లీ స్టాటిన్ అంటే కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ ఒకటే మనకు అలా ప్రివెంట్ చేస్తుందని ప్రూవ్ అయినటువంటి ట్యాబ్లెట్ అది ఒకటే. దాన్ని కూడా మనము ఇందాక చెప్పినట్టు 3 doses లాగా డివైడ్ చేసుకోవచ్చు, లో, మీడియం, హై అని. సో పర్సన్ బట్టి వాళ్ళకి డయాబెటీస్ ఉందా, ఫ్యామిలీ హిస్టరీ ఉందా అనే దాన్ని బట్టి మనము ఏ ఇంటెన్సిటీ స్టాటిన్ అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. హార్ట్ అటాక్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అంటే లైఫ్ స్టైల్ గురించి, ఎలా మనం హెల్తీ లైఫ్ స్టైల్ పాటించాలి అనే విషయాన్ని గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇది ఇవాల్టి ప్రైమ్ హెల్త్. రేపటి ప్రైమ్ హెల్త్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ Prime 9.